కూటమి పాలనలో మన్యం జిల్లాలో మరణ మృదంగం మోగుతోందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సరైన త్రాగునీరు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కొద్ది నెలల వ్యవధిలో 11 మంది అడవి బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, ప్రైవేటు వ్యవస్థలు నడిపే నారాయణ చేతిలో విద్యా వ్యవస్థను పెడితే ఇలా కాక ఎలా అవుతుందని అన్నారు. మరి ప్రైవేట్ వ్యవస్థల్ని నడిపేటటువంటి నారాయణ చేతిలో పెడితే ఇలా కాకపోతే ఎలా ఉంటుంది వ్యవహారం చెప్పండి. ఈరోజు విద్యా వ్యవస్థ మొద్దు నిద్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ విద్యాలయాల్ని దేవాలయాలుగా మార్చాడు. ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ స్కూల్ పరిసర ప్రాంతాల నుంచి ఆ స్కూల్లో కావలసినటువంటి ఫర్నిచర్, తాగడానికి మంచి ఆర్వో ప్లాంట్స్, అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రతి గ్రామంలో ఈ డెవలప్మెంట్ జరిగింది. మరి ఇప్పుడేమవుతుంది? అమ్మఒడిని 2000 కట్ చేసి ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఆ 2000 రూపాయలని స్కూల్స్ కి, నిర్మాణాలకి, వాటి యొక్క మెరుగుపరచడానికి, వసతులను కల్పించడానికి ఉపయోగిస్తే అర్ధవడి అయిందన్నావు కదా. అర్ధ జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారు, మరి ఇవాళ మీరు కూడా 2000 రూపాయలు కట్ చేశారు. ఎక్కడన్నా రూపాయి కాగితం వెచ్చించారా? ఏ స్కూల్లో అన్నా వసతుల్ని కల్పించారా? ఏ ఒక్క స్కూల్లో అయినా నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ. హోం మంత్రి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి భోజనం ప్లేట్లోనే బొద్దింకల ఆహారం వచ్చింది. ఈ 14 నెలల్లో అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలో పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు. ఇది చాతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వాన్ని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం కావాలా? వ్యవస్థని కొంచెంగా చెదలు తిన్నట్టుగా తినివేస్తున్నారు. వీటంతటికి కారణం ఏంటయా అంటే, ఉన్నాడుగా పక్కనే మంత్రి, నారాయణ చైతన్య కాలేజీల యొక్క యజమాని, వాటి అభివృద్ధే పరమావధిగా వాటిని పెంచి పోషించాలనేటటువంటి దురుద్దేశంతో దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం. ప్రభుత్వం ఇమీడియట్ గా మొద్దు నిద్రని వీడాలి. లోకేష్ గారు ఫ్యాక్టరీలు తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి ఏదో ఢిల్లీ వెళ్ళాడని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్నటువంటి పచ్చ మీడియా కూడా